వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. గోనెగండ్ల మండలం వంటడిదిన్నెలో టమోటా పంటను పరిశీలించిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి టమోటా రైతులను పరామర్శించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే సీఎం దృష్టికి తీసుకుని వెళ్లి టమోటా రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం వంటడిదిన్నె గ్రామంలో టమోటా తోటలను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వరరెడ్డి పరిశీలించి రైతులతో మాట్లాడి పంట పరిస్థితులు, సాగు ఖర్చులు మరియు ప్రస్తుతం మార్కెట్ ధరలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రైతుల అభివృద్ధి మరియు సంక్షేమానికి కట్టుబడి ఉందని, మార్కెట్లో ధరలు పడిపోవడం వలన రైతులు నష్టపోయే పరిస్థితి వస్తే ప్రభుత్వం రైతులకు అండగా నిలుస్తుందని తెలిపారు. గత కొన్ని రోజుల క్రితం ఉల్లి రైతులకు ఊరటగా ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకుందని గుర్తు చేశారు. టమోటా పంటలో నష్టపోయిన రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి వారికి తగిన సహాయం అందేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి రైతులకు హామీ ఇచ్చారు. అందుకే నేను ఈరోజు వచ్చింది నిన్న కూడా మన నాయకులందరూ ఒకసారి పోయి రమ్మని టమాటా మాట్లాడేసి తీసుకుని ఇమీడియట్గా మనకు ఏం చేయాలో సాయం చెప్పిద్దాం. ఇది మొత్తం మండలం అంతా చేయండి ఎన్నో నేను చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లాలో కూడా ఉంది. ఒకటేసారి సీఎం గారి దృష్టికి అచ్చెన్నాయుడు చూసి కింద మనకి రేట్ ఉన్నప్పుడు మంచి బాక్స్ మినిమం రేట్ మనకు మామూలుగా ఉంటే ఎంత వస్తుంది? మనకు బాక్స్ కి మనకి 800 400 to 800 పోతే మంచి లాభం. 400 నుంచి 800 మంచి లాభం. అందుకే నేను ఈరోజు వచ్చింది నిన్న కూడా మన నాయకులందరూ ఒకసారి పోయి రమ్మని టమాటా మాట్లాడేసి తీసుకుని ఇమీడియట్గా మనకు ఏం చేయాలో సాయం చెప్పిద్దాం. ఇది మొత్తం మండలం అంతా చేయండి ఎన్నో నేను చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లాలో కూడా ఉంది. ఒకటేసారి సీఎం గారి దృష్టికి అచ్చెన్నాయుడు